కుట్రలు చేసుకుని మాపై వేస్తున్నారు. ఇది జూపూడి ప్రభాకర్ గారి ఆరోపణ అని జనం అనుకోవడం నేను అడుగుతున్నాను. అసలు ఇప్పుడు మాకు డైరెక్ట్ కుట్ర చేయాల్సిన అవసరం లేదు సార్, మేము ఫైట్ చేస్తాం. జూపూడి ప్రభాకర్ గారు అట్లా అనుకోండి ఇంకెట్లా అంటారు కానీ రాజకీయంగా అట్లాగే అనాల్సిందే కదా. ఇప్పుడు ఎందుకంటే మన కూటమిలో నుంచి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పిందండి, కూటమిని విచ్ఛిన్నం చేస్తేనే కదా వాళ్ళకంటూ బలం పెరిగేది. ఆ ఆలోచనలో ఉంటది. ఎప్పుడు కూడా ఒకటి, మేము ఎప్పుడు కూడా లాకప్ డెత్ జరిగిన దాన్ని ఖండించకుండా లేము. అక్కడ మీరు వచ్చేసేసి కులము ఆపాదించి కులము మీ కులపాడు అన్న దాని మీద మాట్లాడిన మాట చెప్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అతను ఏదో చంపటం మేమేదో యాక్సెప్ట్ చేసి లేదంటే మేమేదో తప్పట్లు కొట్టమనా, ఎట్లప్పుడు కొడతాం? దానికోసం కదా వాళ్ళందరూ లోపలేసింది. వాళ్ళ మీద మటర్ కేసు పెట్టి లోపల పోయారే, మేమేం దాన్ని సమర్థించలేదు కదా. ఖచ్చితంగా ఉంటది కథ. అక్కడ మీరు పొడిచేది ఏదైతే కులపాడు తెచ్చిపోతే ఇవాళ కూడా అదే రాస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే మీరు సాక్షి ఒకసారి చదవని ఇవాళ కూడా చూసాను నేను. కాపు కులస్తుడు ఏంటన్నది, ఎందుకు ఆ భాష ఎందుకు పేపర్లు అట్లా రాస్తారా? దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకోటి ఇకపోతే ఇందాక జూపూడి గారు చెప్తూ ఏదైతే మాట్లాడుకొచ్చారో నా కొడకల్లారని చెప్తారనే దానికి నేపథ్యం ఏంటి ఒకసారి నేను మొన్న కూడా చెప్పాను. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ మీటింగ్ లో పెద్ద సెంటర్ లో, కాకినాడ సెంటర్ లో ఆ లంజా కొడుకు అని చెప్తే తప్ప వాళ్ళేం మాట్లాడాలి. ఆ రోజున జోగి రమేష్ అనే వ్యక్తి మంత్రిగా ఉండి విజయవాడలో పబ్లిక్ మీటింగ్ లో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని నవ్వుతున్నాడు. ఆ పిచ్చి కుక్క, ఆ పిచ్చి నా కొడుకు, ఆ పీకే గాడు అని ఆ జోగి రమేష్ అనే వ్యక్తి మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నాడు. అదే మీటింగ్ లో కూర్చుని సభలో కూర్చున్నటువంటి వ్యక్తి. ఇకపోతే అటు పక్కన ఉన్నటువంటి పేరు నేను ఒకటే మీకు ఎవడు పడితే వాడు అమర్నాథ్ దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్లు మీరు లకారాలే కదా మాట్లాడింది ఆ రోజున. ఈ లకారాలు అన్ని అయిపోయిన తర్వాత ఇవన్నీ పోగేసి కుప్ప చేసిన తర్వాత కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నోరు తెరిచింది. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి. ఒకసారి మీరు అన్ని మాట్లాడేసిన తర్వాత కుప్ప పెరిగి పెద్ద కుప్ప అయిన తర్వాత లావాలుగా బయటకు వచ్చిన తర్వాతే కదా, లాస్ట్ అయిన తర్వాత కదా మాట్లాడింది. ముందు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు ఎవరినన్నా మిమ్మల్ని చెప్పే మాట సందర్భం చూపించండి మీరు. నేను వాళ్ళు చెప్తున్నాను, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటా నేను. మేము ఎక్కడైనా ముందు మిమ్మల్ని మాట్లాడమనేది కన్నా మీరు చూపిస్తే నేను కూర్చుంటాం. అట్లా మీరు తప్పెట్ల పెడతారు ఇవాళ. అంటే మనుషులే కదా మేము కూడా. మీరు అంటారు కదా ఒక 23 ఏళ్ల కుర్రాడు చనిపోతే కరెక్టా, లేదంటే ఒక వ్యక్తిని తీసుకెళ్లి సంపాదన ప్రయత్నం చేస్తే కరెక్ట్ అన్నట్టు మీరు ఆ రకంగా ఒక పార్టీ అధ్యక్షుడిని ఇష్టం వచ్చినట్టుగా బూతులు లెగిస్తే పెళ్ళాలు ఇవే కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మీ కింద స్థాయి వరకు కూడా మాట్లాడిన మాటలు అవే కదా. అవి ఎంతకాలం అని ఓర్పు పడతారు? మేము మాట్లాడిన తప్పడుతున్నారు. మరి మీరు మాట్లాడని పోగే చూపించండి, మీ వీడియోలను చూసుకోండి మీరు ఒకసారి. ఇట్లాగే ఇవాళ ప్రశ్నారావణ మీ టైం నుంచి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు మీరు యాక్షన్ తీసుకోలేదంటే మిమ్మల్ని అనుమానించుకు ఏం చేయాలి? మరి ఒక పక్కన మీరు ఒక వీడియోలో మిమ్మల్ని తిట్టించుకుంటూ 4 వీడియోలో మమ్మల్ని తిట్టిస్తున్నారేమో. ఇది కూడా ఒక ట్రాటజీ అని అనుకోవచ్చు కదా. ఇది కూడా ఒక ట్రాటజీనేమో. ఇదొక డ్రామా, ఇదొక గేమ్ అంటున్నారు. అంటే ఒకటేమో వైసీపీ మీద తిట్టించడం, మరొకటేమో పవన్ కళ్యాణ్ మీద తిట్టించడం. అట్లా అంటే రేపు పొద్దున్న మనకు మాట్లాడటానికి ఉంటుంది కదా అని వెంకటేశ్వర గారు ఆరోపణ. సతీష్ గారు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏదైతే గన్నవరంలో పెట్టిన కేసులో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని ఉపా కేసు కాదు అది. అతని యొక్క మీరన్నట్టుగా అతను ఒకసారి చెక్ చేస్తే అతనికి ఉన్నటువంటి అతను సోషల్ మీడియాలో కానీ అతని కంటెంట్ కానీ ఆ కంటెంట్ అంతా కూడా ఎగనెస్ట్ స్టేట్ ఉంది కాబట్టే ఆ సెక్షన్ వేశారు. ఒకవేళ కోర్టులో ప్రూవ్ కాకపోతే వెళ్ళిపోద్దమ్మా, కోర్టులో ప్రూవ్ కాకపోతే వెళ్ళిపోద్ది. అంతేగాని ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ మీద ప్రైమాపెక్షి ప్రకారం వాళ్ళు తీసుకెళ్తారు. ఆ ప్రైమాపెక్షి ఉంది కాబట్టి అక్కడ జడ్జి గారు రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారు. మనం తెలుసుకోవాలి, నువ్వు కూడా లా గురించి తెలిసిన వ్యక్తులు గారు చెప్తున్నా. అక్కడ జడ్జి గారు యాక్సెప్ట్ చేశారంటే, మెజిస్ట్రేట్ రిమాండ్ యాక్సెప్ట్ చేసిందంటే దేర్ ఇస్ ఎ ప్రైమాపెక్షి మేడ్ అవుట్. అక్కడ ఉన్నటువంటిది చూసి యాక్సెప్ట్ చేశారు. రేపు అది లేదనుకో బెయిల్ వస్తుంది, తర్వాత కేసు కూడా పోతుంది. సహజంగా అది ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తేనే కేసు ఉండేది. మర్డర్ కేసుల్లో కూడా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తుంది లేదనేది ఉంటది. ఎప్పుడు కూడా అది నేరం చేయలేదని కేసు కొట్టారు. ఎప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ టు ప్రూవ్ ఇట్స్ కేస్ అని చెప్పే మాత్రమే ఉంటది. అందుకని ఒకసారి చట్టాలు ఆ రకంగా ఉంటాయి. అందుకని చట్టం చేస్తుంది ఇక్కడ. అంతేగాని అతని మీద మేమేదో ఉపా పెట్టించాల్సిన అవసరం మాట్లేదు. కంప్లైంట్ ఇచ్చాం, ఆ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ లో రాబడిన సమాచారం ప్రకారం అతని మీద సెక్షన్ ఆఫ్ లా పెట్టారు. దాని ప్రకారం కోర్టులో ఉంటుందా లేదా అనేది వాళ్ళ ఇష్టం. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసుకోవాలి. మేము పవన్ కళ్యాణ్ గారు జనసేన మేము వెళ్ళి ప్రూవ్ చేయమది, అది పోలీసులు ప్రూవ్ చేసుకోవాలి. అది వాళ్ళది. ఇవాళ స్టేట్ కి అగెనెస్ట్ గా అతను మాట్లాడుతున్నది స్టేట్ పెట్టినటువంటి కేసు అది. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అతని మీద ఉపా కేసు పెట్టించలేదు, జనసేన పెట్టించలేదు. ఒకసారి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. రైట్, ఎలాంటి కుట్ర లేదు. రేపు పొద్దున్న